తెల్లారితే లక్షలాది మంది తెలుగునోళ్లలో నానుతూ ఉంటుంది. ఊహించండి. చెప్పుకోలేకపోతే నిజాయితీగా ఓటమి ఒప్పుకొని స్వాతి వీక్లీ పేజీలు తిప్పండి, మీకే తెలుస్తుంది. బాయ్. ఎస్. ఇది నా పేరు. మరి మీ పేరు? ఓహో, అయితే మీ పేరు స్వాత అన్నమాట. మరి నా పేరేంటనగా మీరు అడిగారు? అనిల్. నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి. బాగుంది మీ టేస్టు నాకెంతో నచ్చేట్టు మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు. అందుకే నీ దిగి వచ్చా వంచని నా తల వంచ స్నేహ భావమా. కళా నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే. నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి. నువ్వంటూ పిలుపు నాకెంతో దగ్గరైన తలపు పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు. చిగురుని వేసేను ఈ కొమ్మ హోయలుగా పూవై పూసేను ఈ జాబు చదవగా ఊహలే ఉదయించే. నువ్వంటూ పిలుపు నాకెంతో దగ్గరైన తలపు.
ఆ స్వర్గమే నేలపై ఇల్లుగా చేసినారు, దించేసినారు. దాన్ని చూడాలిగా చక్కగా మెరిసే చుక్కగా. నీ చేతలో అద్భుతం ఉంది, చేతిలో అమృతం. ఏంటి సంగీతం? అర్థమైంది. ఆకాశవాక చూపులు, మధ్య మధ్యలో పాటలు, డౌట్ లేదు. ఇది అదేనా? ఏది? లవ్ భయ్యా? భలే కనిపెట్టేశారా? అమెరికా వెళ్ళావనా మజాకా? ఆ మాత్రం కనిపెట్టే తెలివితేటలు లేకుండానే వీసాకి ట్రై చేశాను అనుకున్నావా? భయ్యా ఇంతకీ ఆ సుందరి ఎవరు భయ్యా? నా రూమ్మేట్ అని చెప్పాను, గుర్తుందా? మేము ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుంటూ బాగా దగ్గర అయ్యాం. వెరీ బ్యాడ్. ఇదే అమెరికాలో అయితే ఈ మాత్రం దగ్గర అయితే చాలు, పిల్లలు పుట్టేస్తారు. ఏడ్చేవలే, ఇది ఇండియా. ఒక ఇండియన్ లాగా ఆలోచించు. దీన్నే ఇంగ్లీష్ లో సైడ్ కట్ లవ్ అంటారు. అంటే చూసుకోకుండానే ప్రేమించుకోవటం. మ్యాటర్ అర్థమైందా? నేను అమెరికా వెళ్ళేంత లోపే నీ ప్రేమ కథను కాస్త పెళ్లి దాకా తెస్తే 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాను. కాస్త స్పీడప్ చేయి బ్రదరు. ట్రై చేస్తాను రా. ఏంటి ఎస్ఐ గారు? ఏట్రా? మన సిఐ గారు మిసెస్ గారు ఎలకల మంది తిని చనిపోయారట. ఆవిడ ఏం కొన్నా రుచి చూసే కొంటుందిరా. ఇవాళ ఎలకల మందు కూడా కొనే ముందు రుచి చూసింది, మరణించింది. వెరీ హ్యాపీ అండి. ఏమండి బాబాయ్ గారు? ఆ అమ్మాయి పిలుస్తుంది నన్నేననుకుంటాను. ఏమ్మా నన్నేనా పిలుస్తా? అవునండి. రేయ్ వెళ్ళా కోడిపెట్ట సంగతి చూసురా. అలాగే. ఏంటమ్మా మ్యాటర్? అదిగో వస్తున్నాడే వాడే. ఆ మధ్య అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశాడు. భయపెట్టో బతిమాలో అది నాకు ఇప్పించేద్దరు ప్లీజ్. గ్యారంటీకి అతనేనా? బాగా ఆలోచించుకోమ్మా. ఫేస్ నాకు బాగా గుర్తు, డౌట్ లేదండి వాడే. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానమ్మా, ఎలా ప్రూవ్ చేయడం? ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, నే వెళ్ళి తెలివిగా మేనేజ్ చేసి ఆ కుర్రాడి చేత నిజం చెప్పిస్తా. అలాగే అలాగే. ఇప్పుడు చూసుకో. How are you? Who are you? నీ పేరేమిట్రా? రా. ఏమయ్యా పబ్లిక్ తో ఎలాగైనా మాట్లాడేది? కాస్త మర్యాదగా అడగొచ్చుగా. అయినా నా పేరుతో నీకేంటి పని? చూతాను గాని రేలంగి వెంకట్రావు గారి పేరు ఎప్పుడైనా విన్నావా? వాడేవాడు. నేనే. ఇంటి పేరు రేలంగ దాని ముసిముసి నవ్వులు నవ్వకో, మందంతా సీరియస్ వ్యవహారం. అయితే ఏంటంట? ఏమిటంట? మొన్న నువ్వు ఆడపిల్ల పరుసు కొట్టేశావు, అవునా? కొట్టేయడమా? నేనా? ఇది ఎక్కడ కామెడీ అండి బాబు. అయితే నువ్వు దొంగతనమే చేయలేదంటావు, అవునా? దొంగతనం అంటే ఓ అమ్మాయి మనసు దొంగతనం చేశాను అనుకోండి. ఇదిగో నీ సొంత స్టోరీలు మాకొద్దు. November 20th అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశావా లేదా? ఇంతకు మీరెవరు? ఆ పర్సు అని రావిడే. ఏమ్మా నీ పర్సు కొట్టేసింది ఇతనేగా? ఖచ్చితంగా వీడే. అండోయ్ మీరు ఎవరో నాకు తెలియదు గానీ కొంచెం మర్యాదగా మాట్లాడితే బెటర్ ఏమో. దొంగలతో అలాగే మాట్లాడతారు. అంటే నేను దొంగనా? ఎస్ నువ్వే దొంగవి. ఎందుకని ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. ఏటా? నా మేడం గారు బ్యాగ్ తెమ్మన్నారండి. అది మీద పడిపోతావా? ఇదిగా. థ్యాంక్స్ అండి. నువ్వు దొంగవని నాకు బాగా గుర్తు. సిగ్గులేదు నీకు? చేసింది పాడు పని, పైగా రోషం. నీలాంటి వాళ్ళని అందరి ముందు చెప్పు తీసుకుని కొట్టాలి, అప్పుడు గాని బుద్ధి రాదు. దున్నపోతులాగా ఒళ్ళు పెంచగానే సరిపోదు, కాస్త పరువు మర్యాద ఉండాలి. కష్టపడి బతకలేవా? కూలీ నల్లి చేసుకుని బతకచ్చుగా. అయినా నిన్ననేం లాభం? నిన్ను కన్న అమ్మని అబ్బని అనాలి. పరాయి సొమ్ము దోచుకు తినమని కని పారేశారు. చిచి, నేనిన్ని మాట్లాడుతున్నా నీలో ఏ మూమెంటు లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వెధవ పని నువ్వే చేశావని. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఏమయ్యా? చెయ్యని వాడెవడు ఇన్ని తిట్లు భరించాడు మరి. ఇది కరెక్టే, మాట్లాడమేంటి? సరే, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నీకే గనక మానం, అభిమానం, సిగ్గు, శరం లాంటివేమైనా ఉంటే నా పర్సు నాకు ఇచ్చే.
అమ్మా థ్యాంక్స్ బాబాయ్ గారు. జాగ్రత్తమ్మా. బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సెటప్ పట్టిన గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా లాగించి గుచ్చేసి